హాయ్ గైస్, మహేష్ ఫ్రెండ్స్. ఆంధ్రప్రదేశ్లో ఉపాధ్యాయ ఖాళీ విషయంపై మనకు సర్వత్రా విమర్శలు అయితే వస్తున్నాయి. 2018 డిఎస్సి అనగానే మనకు మెగా డిఎస్సి రూపంలో చాలా ఎక్కువ పోస్టులు అనేవి తీస్తారని చెప్పి ఆశించాం. కాకపోతే ప్రభుత్వం మనకు మొండి చెయ్యి అని చూపించింది. సో 3-4 ఏళ్ళు అవుతున్నా సరే ఈ యొక్క డిఎస్సి నోటిఫికేషన్లో కేవలం మనకు 9,000 పోస్టులు మాత్రమే చూపించడం, వాటిలో కూడా ఇంకా ఆర్థిక శాఖ అనుమతులు రాలేదని చెప్పి దాటివేయడం వంటి సంఘటనలు మనకు పరిశీలన చేస్తున్నాం. ఓకే, సో వీటిలో మనం పరిశీలించినట్లయితే గతంలో మనకు వ్యాయామ ఉపాధ్యాయులకు సంబంధించి 1,056 పోస్టులను భర్తీ చేస్తామని చెప్పి మంత్రి గంటా శ్రీనివాసరావు గారు మనకు చెప్పిన విషయం తెలిసిందే. ప్రభుత్వ పాఠశాలలో మనకు పిల్లలకు ఎక్కువగా ఈ యొక్క వ్యాయామ విద్య అనేది మరింత చేరువు కావడానికి, పటిష్టంగా మనకు అన్ని క్రీడలు కూడా రాణించడానికి వ్యాయామ విద్య అనేది చాలా అవసరం అని చెప్పి 1,056 పోస్టులను భర్తీ చేస్తామని చెప్పి ఎంతో గర్వంగా చెప్పారు. కాకపోతే మనకు నోటిఫికేషన్ అనేది వచ్చే సమయానికి అంటే మనకు ఖాళీ విషయంపై ఒక స్పష్టమైన సమాచారం అయితే వచ్చింది కదా. సో దీంట్లో మనకు కేవలం అంటే మనకు 47 పోస్ట్ మాత్రమే చూపించడం అనేది ఎంత దారుణమైన విషయం అనేది మనం ఒకసారి గుర్తించాలి. ఫ్రెండ్స్, ఎస్టర్డే మనకు వ్యాయామ ఉపాధ్యాయ పోస్టును భర్తీ చేయాలని కోరుతూ విజయవాడలో ఉపాధ్యాయ అభ్యర్థులు చేపట్టిన ఆందోళన మనకు ఉద్రిక్తతకు దారితీసింది. రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి నిరుద్యోగ వ్యాయామ ఉపాధ్యాయ అభ్యర్థులు గురువారం నగరాన్ని చేరుకున్నారు. రైల్వే స్టేషన్ నుంచి ధర్నా చౌక్ వరకు కూడా ప్రదర్శన వెళ్లి తమ యొక్క నిరసన తెలిపారు. అనంతరం ఇందిరాగాంధీ మున్సిపల్ మైదానం పక్కన ఉన్న నీటి ట్యాంక్ వద్దకు వచ్చి కొందరు పైకి ఎక్కారు. 2018 డిఎస్సిలో 1,056 వ్యాయామ ఉపాధ్యాయ పోస్టును భర్తీ చేయాలని నినాదాలు చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు వారిని కిందకు తీసుకొచ్చేందుకు ప్రయత్నించడంతో ఇరు వర్గాల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన నాగమణి అనే అభ్యర్థిని కత్తితో కోసుకోవడానికి ప్రయత్నించడంతో పోలీసులు అడ్డుకున్నారు. తర్వాత ఆందోళన చేస్తున్న వారిని అదుపులోకి తీసుకొని పటమట పోలీస్ స్టేషన్ తరలించడం జరిగింది. పై సందర్భంగా మనకు ఈ దేవేంద్ర గౌడ్, ఝాన్సీ, సైదమ్మ మాట్లాడుతూ 1,056 పోస్టులను భర్తీ చేస్తామని మంత్రి గంటా శ్రీనివాసరావు గతంలో హామీ ఇచ్చారు. తాజాగా 47 మాత్రమే ఖాళీలు ఉన్నట్లు ప్రకటించడం దారుణమన్నారు. ఇచ్చిన హామీని మంత్రి విస్మరించారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. మొత్తం పోస్టులను భర్తీ చేసే వరకు తమ ఆందోళన కొనసాగుతుందని చెప్పారు. సో ఈ విధంగా మనకు సమాచారం అయితే ఉంది. సో వ్యాయామ ఉపాధ్యాయులు ఎవరైతే ఉన్నారో సో వారికి మాత్రం ఈ యొక్క డిఎస్సిలో చాలా చేదు అనుభవం అనేది మనకు ఎదురు కాబోతుంది. కేవలం మనకు 47 పోస్టులు అంటే ఒక్కసారి ఆలోచించవచ్చు. సో ఎంత దారుణమైన విషయం అనేది. 1,056 పోస్టులు ఎక్కడ, 47 పోస్టులు ఎక్కడ. సో వీరు మాత్రం చాలా ఇబ్బందికి గురి చేసే అవకాశం చెప్పుకోవచ్చు. అందుకనే మనకు రాష్ట్ర వ్యాప్తంగా మనకు ఈ యొక్క వ్యాయామ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో సో వీరందరూ కూడా మనకు వీటి మీద ఫైట్ అనేది చేయడం జరుగుతుంది. సో డిఎస్సిలో మనకు చాలా ఎక్కువ ఖాళీలు ఉన్నప్పటికీ కేవలం 9,000 ఖాళీలు చూపించడం అనేది నిజంగా హాస్యాస్పదం అని చెప్పుకోవచ్చు. సో అప్డేట్స్ వస్తున్నట్లయితే ఖచ్చితంగా మీ తరపున వారించే ప్రయత్నం చేద్దాం. సో ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సో మరింత సమాచారం కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.